2వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళి తిని, దైవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసం వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినది ఏమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. 14 సంవత్సరాలైన తరువాత మరలా తీతుకుని వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని అంటున్నాడు. బర్నబాతో కూడాను కలిసి యెరూషలేముకు వెళ్ళి దైవ దర్శనం ప్రకారం వెళ్ళి అక్కడున్న వారి యొక్క విశ్వాసం ఏమైనా వ్యర్థమైనట్లుగా ఉన్నదా అనేది చూస్తూ వచ్చాడు. ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. తీతు గ్రీసు దేశస్థుడు. అలాగే తిమోతి యొక్క తండ్రి కూడా అన్యుడిగానే ఉన్నాడు కనుక తల్లిని గురించి చెప్పినప్పుడు విశ్వాసురాలుగా చెప్పబడింది, కానీ తిమోతి యొక్క తండ్రిని గురించి చెప్పినప్పుడు విశ్వాసిగా చెప్పబడలేదండి. అందుకని అంటాడు, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కపట సహోదరులు పైకి మాత్రం భక్తి ఉన్నట్లు, పైకి మాత్రం విశ్వాసం ఉన్నట్లు, పైకి వారు విశ్వాసులైపోయినట్లుగా ప్రవర్తిస్తారు, కానీ వారి అంతరంగము కపటముతో నిండి ఉంది. గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల వంటి వారుగా ఉన్న సహోదరుల వలన వచ్చిన కొన్ని సమస్యలను బట్టి గలతీ సంఘం పౌలు గారిని అర్థం చేసుకోలేకపోయింది. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. సంఘములో కపట సహోదరులు ప్రవేశించారట. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు వలన అనుగ్రహించబడినటువంటి రక్షణను గూర్చి ఆనందముతో వారున్నప్పుడు వారిని పాడు చేయటానికి గుంట నక్కలు ప్రవేశించినట్లుగా, తోడేళ్ల మందలో ప్రవేశించినట్లుగా కపట వేషంతో వారు ప్రవేశించారు. వారి వలన మీ యొక్క అంతఃకరణం పాడవుతూ వచ్చింది. సువార్త సత్యం మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు, రాజీ పడలేదు. ఒక్క క్షణం కూడా పౌలు అతని బృందం జూయిష్ క్రిస్టియన్స్కు లా ప్రకారం జీవించాలనేటువంటి వారికి లోబడటానికి ఇష్టపడలేదు. అవును, మీరు రాజీ పడుతున్నారా? ఇతర రకరకాల సిద్ధాంతాలను తీసుకొని వచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్న అనేక దుర్బోధలకు ఒక్క క్షణమైనా మీరు ఒప్పుకొనకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆ త్రిత్వమును గూర్చి కాక మరి ఎట్టి విధానమును మీ యొద్దకు తీసుకొని వచ్చిన అట్టి వారిని గూర్చి, తోడేళ్లను గూర్చి జాగ్రత్తగా ఉండాలనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపారు. ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు, సత్యవంతుడు. ఎప్పుడైతే ఈ అవగాహన లేకుండా ఉండేటట్లు నిన్ను ఎవరైనా సిద్ధపరచాలని ప్రయత్నిస్తున్నారో వారు కపట సోదరులు అని గుర్తించు. అపవాది వెలుగుదూత వేషం వేసుకుని నీతి పరిచారకుల వలె అతని యొక్క వ్యక్తులు, అతని సేవకులు బయలుదేరి కలవరపరుస్తున్నారనేది కొరింథీ సంఘానికి పౌలు గారు ముందుగానే తెలియచేశారు. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, వాక్యం వింటున్నటువంటి నీవు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా, లేక కపట సోదరులు దొంగతనముగా ప్రవేశించిన వారి వలన దేవుని యొక్క వాక్యమునకు, నీ సహవాసమునకు, లోతైన విశ్వాసమునకు దూరం వెళ్తున్నావా? ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 5వ వచనము నుండి
వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. చదువుతాను, చూడండి. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క ఘడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము నిలబడాలి. గలతీయుల మధ్య సువార్త సత్యం నిలబడాలి. ఎంత ఆర్గ్యుమెంట్స్ చేసినా కూడాను పౌలు యొక్క బృందం నిలబడగలిగారే కానీ రాజీ పడలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు. ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. చాలా ప్రభావం కలిగినటువంటి వ్యక్తులను వెనకేసుకొచ్చారు. ఆనాటి యూదయ క్రైస్తవులు గలతీ సంఘాన్ని యూదా మతంలోనికి కన్వర్ట్ చేయటం కోసం, ఒక విధంగా సెమీ రిలీజియస్ సిస్టమ్ అడాప్షన్ చేసుకోవటం కోసం గలతీయుల మీద ప్రెషర్ తెచ్చినప్పుడు పౌలు అంటున్నాడు, వారెంతటి వారైనా సరే నాకు లెక్కలేదు. ఎందుకంటే దేవుడు పై వేషం చూడడు. మనుషులు పై రూపం చూస్తారు, ప్రభువు అంతరంగం చూస్తాడు. పౌలు ప్రభువును చూచి ధైర్యం తెచ్చుకుంటూ అన్నాడు, వారు ఎంత గొప్ప మనుషులైనా, అబద్ధ బోధ చేస్తున్నప్పుడు వారెంత గొప్ప తాత్వికవేత్తలైనా, ఎంతటి ప్రభావం కలిగిన మహానాయకులైనా నాకు లెక్కలేదంటున్నాడు. ఈ తాత్పర్యం ఈ దినం మన దగ్గర ఉందా? కొంచెం టఫ్ ఆర్గ్యుమెంట్ ఎదురవగానే బెండ్ అయిపోతూ ఉంటారు క్రైస్తవ నాయకులే. వాళ్ళ విచారకరం. ఒక నూతన సిద్ధాంతం ఏదో దొరకగానే ఏదో కొత్త ప్రత్యక్షత వచ్చినట్లుగా వాస్తవ సత్యాన్ని విడిచిపెట్టి ప్రక్కదారి పట్టినటువంటి అనేక మంది బోధకులను నేను నా కన్నులారా చూచాను. ప్రారంభంలో చక్కగా ఉండేవారు, ప్రార్థన చేసేవారు, మంచి వాక్యం బోధించేవారు. కొంతకాలం నడిచిన తరువాత ఏదో తమకేదో ప్రత్యేక ప్రత్యక్షత దొరికింది అన్నట్టుగా వివిధ రకాలుగా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయటం విచారకరమైన విషయంగా నేను చాలామంది దగ్గర చూశానండి. బైబిల్కు కనెక్షన్ లేనటువంటివి, బైబిల్లో ఉన్న విషయాలు ఇంకొక గ్రంథంలో ఎక్కడో వ్రాశారనేటువంటి భావంతో వాటిని ప్రామాణికంగా తీసుకుని తప్పిపోయినటువంటి అనేక మంది ఉన్నారు. చూడండి, క్రొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని అర్థం చేసుకోవాలి. సువార్త అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. ఈ సత్యం అర్థం కాకపోతే సువార్త అర్థం కాదు. యూదులు ఉన్నారు, అలాగే ఇతర మతస్థులు ఉన్నారు. వారి వారి యొక్క మతాలలో ఉన్నటువంటి సారాన్ని ఆ కోణంలో బైబిల్ను చూచి తప్పిపోయినటువంటి బోధకులు చాలామంది ఈ దినాల్లో ఉన్నారు. అంతేకాదు, విపరీత ధోరణులు, ఓవర్ స్పిరిచువలైజేషన్ చేసి కూడా తప్పిపోయినటువంటి బోధకులు అనేకులను తప్పించి మార్గంలో నుంచి తిరుగులాడుతున్న చుక్కల వంటి వారుగా రాలిపోయినటువంటి బోధకులు, విశ్వాసులు సమాజంలో చాలా గుంపులు తెగలు లేచినవి క్రైస్తవీయంలో ఉన్నాయి. చూడండి, పౌలు గారు చెబుతున్నాడు, అట్లాంటి వారికి నేను భయపడను, వారంటే నాకు లెక్కలేదంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి జవాబు ఉంది. దానిని చూచే నేత్రం మనకు కావాలి. ప్రతి ప్రశ్నకు, మానవుని హృదయంలో తలెత్తే ప్రతి ప్రశ్నకు గాడ్ హ్యాస్ డిజైన్డ్ ద బైబిల్. దేవుడు ఆ విధంగా పరిష్కారం ఇచ్చేట్లుగా వాక్యాన్ని డిజైన్ చేశారండి. కనుక దీనిని అర్థం చేసుకోకుండా, దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకుండా అక్కడక్కడ ఉన్నటువంటి భాగాలను తమకు అనుకూలంగా క్రోడీకరించుకుని విశ్వాసుల మీద దాడి చేసేటువంటి అనేక మంది అబద్ధ బోధకులు లేచినటువంటి విషయం
ఆనాడు పౌలు గుర్తెరిగి మాట్లాడాడు. ఇవాళ మన కనుల ఎదుట అనేకం ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు నమ్మినటువంటి సువార్త సరి అయినదా కాదా అనే ప్రశ్నకు మిమ్మల్ని ఎవరైనా గురి చేస్తున్నారా? అవతల వ్యక్తిని ఒక్కసారి గమనించండి. ఏదైనా వనములో హవ్వను అపవాది సర్పం ద్వారా అడిగిన ప్రశ్న ఒక్కటి, ఇది నిజమా? నేను విన్నది నిజమేనా అని ఆనాడు 3వ అధ్యాయంలో ఆ అనుమానము చేత హవ్వను మోసపుచ్చినటువంటి సాతానును జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామమునందలి విశ్వాసము ద్వారా కృపచేత, విశ్వాసము ద్వారా కృపచేతని ఉచితంగా రక్షణ అని చెప్పిన మాట నిజమేనా అనే ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది అపవాది కాక మరొకరు కాదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. పౌలు గారు ఎంత ఫర్మ్డ్గా, స్టాండ్గా నిలబడ్డాడు మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత మనుషులైనా, ఎంత తాత్వికవేత్తలైనా, ఎంత గొప్ప ప్రభావం కలిగిన, ఎంత గొప్ప వ్యక్తులైనా వాళ్ళంటే నాకు లెక్కలేదంటున్నాడు. అవునండి, సువార్త సత్యాన్ని గుర్తెరిగిన వారు అంత పవర్ఫుల్గా ఉంటారు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు, తాను ప్రభువు నుండి పొందిందే చెబుతున్నాడు. కొరింథీయులకు రాస్తూ కూడా నేను ప్రభువు వలన పొందినది మీకు తెలియచేస్తున్నానని బల్లను గురించి మాట్లాడాడు. నేను ప్రభువు నుండి పొందినది మీకు చెబుతున్నానని సువార్తను గురించి మాట్లాడాడు. పౌలు గారు తెలియచేస్తూ వచ్చిన అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో అవి దేవుని చేత తనకు అనుగ్రహించబడ్డాయని ప్రకటన చేశాడు. అందుకని చాలామంది పౌలు గారి యొక్క రచనల మీద అవి సరైనవి కాదని దాడి చేసేవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్నాడు, సువార్తల తర్వాత వచ్చిన వాటిని వేటిని నేను నమ్మను అన్నాడు. చాలా పెద్ద ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకని నమ్మరు అని అడిగితే ప్రీటెక్స్ట్, కాంటెక్స్ట్, టెక్స్ట్, ప్రీటెక్స్ట్, కాంటెక్స్ట్, ఈ విధానంలో నేను నమ్మనని చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. బైబిల్ అంతా దేవుని వాక్యం అని ఆ పెద్ద ఆయన నమ్మలేకపోతున్నానంటే ఇంకా సమాజంలో చాలా ఉన్నత స్థానంలో అతను కొనసాగిపోతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది నాకు. అతను ఎంతటి వాడైతే ఏమీ, అతడు సరిగా లేడు ప్రభువులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ఉదాహరణ మీ ముందు చెప్పాను. అనేక మంది ఈ విధంగా లేచిన వారున్నారు. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని బైబిల్ గ్రంథం సరైనది కాదని చెప్పటానికి బైబిల్నే వినియోగించుకునేటువంటి చాకచక్యం కలిగిన వారికి జవాబు ఇదే బైబిల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వారికి జవాబు ఈ బైబిల్ గ్రంథంలోనే నిలిచి ఉన్నది అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ధైర్యంగా చెప్పగలిగాడు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగించబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు. ఎవరు వారు? చదవండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడనగుటకు నాకును సామర్థ్యం కలగజేసెను అని వారు గ్రహించినప్పుడు సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలువారమొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఈ వచనం అర్థమైందా? యూదయ క్రైస్తవులు, యూదులుగా ఉండి క్రీస్తును అంగీకరించిన జూయిష్ క్రిస్టియన్స్, పేతురు గారి ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి వ్యక్తులలో అనేకులు గలతీ సంఘాన్ని కలవరపరుస్తున్నారు. ధర్మశాస్త్రం గురించి, సున్నతిని గూర్చి, ఆచారాలను గూర్చి, పితరుల పారంపర్య ఆచారాలను గూర్చి కలవరపరుస్తుంటే పౌలు గారు అంటున్నాడు, మీరు ఎక్కడ రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు, మీరు ఎవరి వలన వాక్యం నేర్చుకుంటున్నామని చెప్పుకున్నారో
ఆ కేఫా గారు, ఆ యాకోబు గారు, ఆ యోహాను గారు దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు అన్యజనులకు అపోస్తలుడుగా ఉండటానికని వారు గ్రహించి నాకు కుడి చేతినిచ్చారు, బర్నబాకు కుడి చేతినిచ్చారు, పరిచర్యలో కలిసి పనిచేద్దామని ఆహ్వానం ఇచ్చారు, నన్ను అంగీకరించారు. మీరేమిటి ఇట్లా మాట్లాడుతున్నారు? గలతీ సంఘాన్ని పాడు చేయటానికి వచ్చిన వారులారా, మీరు ఎక్కడ వాక్యం విని వచ్చారో వారే నన్ను అంగీకరించినప్పుడు మీరెందుకు తృణీకరింపజేస్తున్నారనేటువంటి ఒక గొప్ప సవాలు వారు ఎదుట ఉంచుతూ ఉన్నాడు పౌలు గారు. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే కేఫా బృందము కోరిరి, అలాగు చేటుకు నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు గారు పేదలను జ్ఞాపకం చేసుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నానని ప్రకటించాడు. కేఫా గారు, యోహాను, యాకోబులు కూడా పేదలను జ్ఞాపకం చేసుకోవాలి సంఘంలో ఉన్నవారినని వారు కోరినప్పుడు ఇరువురి యొక్క మనస్సు ఒక్కటిగా ఉందని పౌలు చెబుతున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సంఘంలో పేదలను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారా? సంఘాలలో లక్షలాది రూపాయలు ట్రెజరర్స్ చేతిలో బ్యాంక్ అకౌంట్స్లో మూలుగుతుంటే క్రైస్తవులలో, విశ్వాసులలో అనేక మంది స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పేదవారిని జ్ఞాపకం చేసుకుంటూ విధవరాండ్రు అనేక మంది కష్టాల్లో ఉన్నారు. సరైన వస్త్రం లేనటువంటి వారు సంఘానికి అనేక మంది వస్తున్నారు. సంఘ పెద్దలు ఉన్నవారు, కమిటీలలో ఉన్నవారు దేవుని యొక్క దృష్టితో వారిని ప్రేమించి వాక్యం చెబుతున్నట్లుగా సంఘమున సమకూడిన డబ్బు నుండి సంఘములో ఉన్న పేదల యొక్క అవసరాల కొరకు అపోస్తలులు సహితం జ్ఞాపకం చేసుకుని ముందుకొచ్చారనేటువంటి విషయాన్ని నేటి దినాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషమని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ఆనాటి అపోస్తలులు పేదలను జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడ్డారు. మరి ఈనాడు సంఘ సేవకులు, ఈనాడు దేవుని యొక్క సేవలో ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవారు పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నారా? కొన్ని సంఘాల్లో పేదలకు ఎంట్రన్స్ లేదంటే మీరు నమ్ముతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విమర్శించడం లేదు, వాస్తవాన్ని జ్ఞాపకం చేయాలనే తపన. నీ సంఘానికి పేదవాడు వస్తే నీవెట్లా ఫీల్ అవుతున్నావు? యాకోబు రాస్తాడండి, ఎవరైతే పేదలను జ్ఞాపకం చేసుకోవాలని కోరాడో, పౌలు దగ్గరకు వచ్చి కోరారో వారిలో యాకోబు ఉన్నాడు, ప్రభు యొక్క సహోదరుడు. ఆ యాకోబు రాస్తూ అంటాడు, పేదవాడిని ఒక రకంగా, డబ్బున్నవాడిని ఒక రకంగా చూస్తే నీవు ప్రేమ కలిగిన వాడు కానే కాదని చెప్తాడండి. అవును, మనసుల్లో భేదాలు పెట్టుకొని డబ్బున్న వారికి ఒక రకంగా, డబ్బు లేని వారికి మరొక రకంగా నీవు ప్రయత్నం చేస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఎట్లా విశ్వాసం అని ప్రశ్నించాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, పేజీ నంబర్ 210, క్రొత్త నిబంధన. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వస్తే మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదం పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులనుగా తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులనుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎంత బలమైన ప్రశ్నలు అడుగుతున్నాడండి యాకోబు గారు. ఈ రోజున సంఘానికి వస్తున్న ఆఫీసర్స్ను, సంఘానికి వస్తున్న ధనవంతులను, సంఘానికి వస్తున్న బంగారం ధరించిన వారిని, సంఘానికి వస్తున్న విలువైన వస్త్రాలు ధరించిన వారిని ఒక రకంగా చూస్తూ పేదలను, సరైన వస్త్రధారణ లేని వారిని వేరొక రకంగా చూస్తుంటే మనసుల్లో భేదాలు పెట్టుకున్నట్టు కాదా అని యాకోబు అడుగుతున్నాడు. ఎందుకంటే పేదలను ప్రేమించాడు.
యేసు పేదలను ప్రేమించాడు. లూకా సువార్తలో చెబుతున్నాడు, పేదలకు సువార్త ప్రకటించబడుతోంది అని చెప్పును వెళ్ళి అంటున్నాడు. అవునండి, పేదలంటే మీకు ఇష్టం లేదా? అసహించుకుంటున్నారా? పేదలను లేబర్ అనే పేరుతో అనేక మంది పిలవటం నేను విన్నాను. సోదరుడా, సోదరి, క్రీస్తు నీతో కూడా ఆ పేదవాడికి కూడా పరలోకంలో ఒక ఉన్నత గృహాన్ని నిర్మిస్తున్నాడని నీవెప్పుడు గుర్తెరుగుతావు? సంఘములో గొప్ప పేద తారతమ్యాలకు చోటిస్తున్నటువంటి వారు జాగ్రత్తగా మారు మనసు పొందాలి. అట్టి భావాలను వెంటనే తమ మనసుల్లో చెరిపివేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పౌలు భక్తుని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే కేఫాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అంత్యొకయ్యకు వచ్చినప్పుడు కేఫా అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. పేతురు ఎంతో గొప్పవాడు కదా, అపోస్తలుల్లో ప్రధానుడు. ప్రభువారు అతనిని సంఘం మీద ఒక నాయకుని ఉంచాడు. అటువంటి పేతురు గారు కేఫాను పౌలు భక్తుడు ఎదిరించాడట. ఒక విషయంలో అతనితో ఆర్గ్యుమెంట్ అయింది. ఏమిటా విషయం? అంత్యొకయ్యకు కేఫా గారు వచ్చినప్పుడు అపరాధిగా ఎంచబడ్డాడని చెబుతున్నాడు. ఎట్లాగా? ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేస్తూ ఉన్నాడు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనకకు తీసిపోయాను. అన్యజనులు సున్నతి లేనివారు. చూడండి, ఆనాడు ఈనాడు ఏదో ఒక వ్యత్యాసం సమాజంలో కనిపిస్తూనే ఉందండి. సున్నతి పొందినవారు, సున్నతి లేనివారు. ఆ రోజుల్లో గొడవలు అయ్యి, ఈ రోజుల్లో ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ అనే గొడవలు, లేదు ప్రొటెస్టెంట్స్లో మాలవారనో మాదిగవారనో గొడవలు, రకరకాలైనటువంటి సమస్యలు అలనాడు సంఘము ఎదుర్కొంది, ఈనాడు సంఘం కూడా ఎదుర్కొంటుంది. ఆ సంఘములో వచ్చిన సమస్యలకు ప్రాతినిధ్యం వహించి కారణమైన వారికి పౌలు చెబుతున్నాడు, ఎంతటి వాడైనా సరే నేను ఎదిరిస్తున్నానట్టి వాడిని అపరాధిగా ఎంచుతున్నానన్నాడు. ఎందుకంటే కేఫా ఎంతో గొప్పవాడు. అపోస్తల కార్యములు గ్రంథము 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి అన్యుని ఇంట పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు తాను ప్రత్యక్షంగా చూచి మరీ చెప్పాడు. ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను తెలుసుకున్నాను అన్నాడు. మరి ఆ తరువాత అతని పరిచర్యలో అంత్యొకయ్యకు వచ్చినప్పుడు సున్నతి లేని వారితో భోంచేస్తుండగా సున్నతి కలిగినటువంటి వారు కొందరు యాకోబు యొద్ద నుండి కేఫా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ప్రశ్నిస్తారేమో అని భయపడి భోజనం మధ్యలో లేచిపోయాడట కేఫా గారు. వేరైపోయాడట. అంటే మనుషులకు భయపడ్డాడన్నమాట. సహోదరులకు భయపడ్డాడు. మనసులో వాక్యమునకు చోటు ఇవ్వకుండా ఆచారానికి చోటిచ్చాడు, భేదానికి చోటిచ్చాడు, అన్యులు యూదులనే కులానికి చోటిచ్చాడు. ఈనాడు అనేక మంది సేవకులు కులానికి చోటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. దేవుని ఎదుట నీవు నిలిచినప్పుడు ఇటువంటి విషయాలలో నీవు నిందారహితునుగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని గుర్తుపెట్టుకొని మన విశ్వాసులకు ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. చదువుకుందాం. చూడండి, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వేషధారణ చేత మోసపోయాడు. పౌలు గారు బర్నబాను కూడా గద్దించుతున్నాడు. బర్నబా కూడా బలహీనుడయ్యాడని ప్రకటన చేస్తున్నాడు. కానీ పౌలు గారు బలముగా నిలబడ్డాడు. వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట నేను కేఫాతో చెప్పింది ఏమిటంటే, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలననే ప్రవర్తిస్తుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? When there was no transformation in you, how you are expecting the transformation in others? నీలో రూపాంతరం లేకుండా, నీలో మార్పు లేకుండా ఇతరులో నువ్వు మార్పు కోరటానికి ఎందుకు బలవంతం చేస్తున్నావు?
మొదట నువ్వు రూపాంతరం చెందని కేఫాతో నేను చెప్పానంటున్నాడు. బహిరంగంగానే చెప్పానని పౌలు గారు తెలియచేస్తున్నాడు. అవునండి, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావు ఈ రాత్రి కాలం, బయటికి రా. ఆ బలహీనతలో నిలిచిపోవద్దు. పరిశుద్ధాత్మ శక్తి చేత, ప్రార్థనా బలం చేత నీ వెలుపటికి రావటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందరి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తెరగాలి. అదేమిటంటే, ఒకటి పాస్ట్ టెన్స్లో చెప్పాడు, ఒకటి ఫ్యూచర్ టెన్స్లో చెప్పాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డామని ఎరిగినటువంటి మనం నీతిమంతులంగా తీర్చబడబోతున్నామనేటువంటి సత్యాన్ని కూడా గుర్తెరిగిన వారంగా విశ్వసించే ఉన్నాం కదా అంటున్నాడు. చూడండి, ఈ విషయం మరలా నేను చదువుతున్నాను. మనము జన్మము వల్ల యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు క్రీస్తు యేసునందలి విశ్వాసము వలననే గాని, వలననే గాని ఏతన ఉంది, గమనించండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడు అని ఎరిగి, మనం ఏం చేశాం? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుటకై, ఫ్యూచర్ టెన్స్, తీర్చబడుటకై విశ్వాసం ఉంచాం మనం. కనుక ఏ విధంగా అన్యులను యూదుల వలె ప్రవర్తించమని అడుగుతారు పేతురు గారు అని పౌలు భక్తుడు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు, ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఈ మాట కానించి నేను మళ్ళా రేపటి వాక్యంలో ధ్యానం చేస్తాను. చాలా గంభీరమైనటువంటి మాట. ఏ శరీరియు, ఏ క్రియ చేతను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఇది బైబిల్ సిద్ధాంతం. 17వ వచనం, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడు అని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా, మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన, అట్లు అనరాదు. చూడండి, పౌలు గారి యొక్క ప్రతి మాట బంగారం కంటే గొప్పదని భావిస్తాను నేను. ఈ మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలండి. ప్రభువునందు విశ్వాసము చేత నీతిమంతులముగా ఎంచబడుటకును మరియు మనము నీతిమంతులముగా తీర్చబడుటకును వెదుగుచుండగా మనమింకనూ పాపులంగా కనబడితే, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచినటువంటి వారు పరిపూర్ణమైనటువంటి పాపక్షమాపణ పొందినట్లు ఉండగా మనం పాపులుగా కనబడితే, అంటే ఏమిటంటే పౌలు గారి ఉద్దేశం, విశ్వాసముంచినటువంటి వాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా, తీర్చబడిన వాడే పాపిగా కనబడితే యేసుక్రీస్తు వారు పాపానికి పరిచారకుడు అయ్యాడా? అది ప్రశ్న. అంటే ప్రభువు యొక్క బలియాగం సరిపోలేదా? ప్రభువు యొక్క బలియాగంలో ఏమైనా లోపం ఉన్నట్టా? ప్రభువు యొక్క బలియాగంలో ఇంకా దానిని పరిపూర్ణం చేసుకోవటానికి మనస్వ ప్రయత్నం ఏమైనా కావాలా? అక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట గుర్తెరగండి. యేసు ప్రభువు ఇచ్చినటువంటి రక్షణ శాశ్వతం మరియు ఉచితం. ఆ రక్షణకు ఏవైనా నీతి కార్యాలు సపోర్ట్ అవసరమా? అక్కర్లేదు. ఒకవేళ అవసరమైతే క్రీస్తు పాపానికి పరిచారకుడైనట్లు కాదా? ఇట్ ఈస్ నాట్ అడెక్వేట్ అని కదండి.
సరిపోలేదనే కదా ప్రభు యొక్క శిలువ త్యాగం. కనుక అలా అర్థం చేసుకోవద్దు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం, అంతే, వన్స్ ఫర్ ఆల్. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. నేను పడగొట్టిన వాటిని నేనే మళ్ళా నిర్మాణం చేస్తే నేను అపరాధినిగా కనపరుచుకోవటం లేదా? పౌలు గారి మాటల్లో ఉన్న లాజిక్ చూడండి. నేను పడగొట్టిన వాటిని ఏం పడగొట్టాడు? ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులుగా తీర్చబడం, అది కొట్టివేయబడింది అని ప్రకటిస్తున్నటువంటి మనం మరలా ధర్మశాస్త్రాన్ని పాటించండి, విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డామని ప్రకటిస్తున్నటువంటి మనమే మరలా ధర్మశాస్త్రాన్ని లోపడండి అని చెప్పడం ప్రారంభిస్తే మనం పడగొట్టిన వాటిని మనం కట్టుతున్నాం, అందుకు మనం అపరాధులంగా ఎంచబడమా? ప్రశ్నిస్తున్నాడు. తప్పక ఎంచబడతారు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడను అయితిని. ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయం చచ్చిన వాడనయ్యాను. చనిపోయిన వాడు ధర్మశాస్త్రము నుండి విముక్తుడు. గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ తన భర్తకు ఎంతకాలము బద్ధురాలై ఉంటుందనగా ఆ వివాహం ఒప్పందం ఎప్పటి వరకు ఉంటుందంటే అంటిల్ ద డెత్ ఆఫ్ సమ్వన్. వారిద్దరి మధ్యలో వారిరువురిలో ఎవరో ఒకరు చనిపోతే ఆ మ్యారేజ్ అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతుంది. పౌలు గారు చెప్పాడు. కనుక మరణము, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన మరణము బ్రతుకున్నటువంటి వ్యక్తికి స్వాతంత్రాన్ని ఇస్తుంది ధర్మశాస్త్రం ప్రకారం. అటువంటప్పుడు అదే పౌలు గారు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రం విషయం నేను చచ్చిపోయాను అంటున్నాడు. ఇక ధర్మశాస్త్రం నా పైన ఏం పనిచేస్తుంది? ఒక విశ్వాసి మరణించాడు అనుకోండి, మరణించిన వ్యక్తిపై ధర్మశాస్త్రం ఏం పనిచేస్తుంది? ఆజ్ఞలు పాటిస్తాడా? ఏమైనా చేస్తాడు? ఈ మధ్యన కొందరు చెబుతున్నారు, చనిపోయిన తర్వాత వాళ్ళట పరలోకానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారట మన కొరకు. ఎక్కడుంది బైబిల్లో? వారు విశ్రాంతిలో ఉంటారని వాక్యం చెబుతోంది. ప్రభువు ప్రార్థిస్తున్నాడు, మన నిమిత్తం ప్రభువు ప్రార్థిస్తున్నాడు. మరణించిన విశ్వాసులు ప్రభువునందు విశ్రాంతిలో ఉంటారు తప్ప పాటలు పాడటం కానీ ప్రార్థనలు చేయటం కానీ వారు చేయరు. వారు విశ్రాంతిలో ఉన్నారు. ప్రభు రాకడలోనే మరలా వారు మేల్కొనేది కానీ బయటకు వచ్చేది కానీ. విషయాన్ని పక్కన పెట్టి కవులైపోతున్నారు ఈ మధ్యన అనేక మంది. సొంతగా కథలల్లేస్తున్నారు. సోదరుడా, సోదరి, అందుకనే బోధించబడుతున్న ప్రతి విషయాన్ని వాక్యం బేస్తో ఉందా లేదా పరీక్షించారు బెరయా విశ్వాసులు. అలా ఉండాలి ఈనాడు కాలంలో. ఎందుకంటే చాలా చెడ్డ కాలంలో మనం ఉన్నాం. మనుషులు ఏదైతే మనుషులు మానవ పద్ధతుల్లో అనుకుంటున్నారో అట్లా దైవ పద్ధతుల్లో కూడా జొప్పించేస్తున్నారు. ఉదాహరణకు ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళాలనుకోండి, వారికి తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు కొంచెం రికమెండ్ చేయండి అంటాం. దేవుని దగ్గరికి కూడా అలాగే అయిపోయింది ఈ మధ్యన. అయ్యా మీరు కొంచెం మా కొరకు అక్కడ ప్రార్థన చేయండి, మాకు అక్కడ విజ్ఞాపన చేయండి. నువ్వు చేయకూడదా ప్రార్థన? నీ ప్రార్థన విన్నాడా ప్రభు? మధ్యవర్తులు లేరు. యేసు క్రీస్తు ప్రభువే దేవునికి మానవునికి మధ్యన ఇంటర్సెసర్ అండ్ మీడియేటర్. అంతకు తప్ప ఏ మనుషుడు మధ్యవర్తిగా లేడు. కనుక యేసు ప్రభువు నీ కొరకు విజ్ఞాపన చేస్తుండగా వేరొకరు నీ కొరకు విజ్ఞాపన చేయటం ఏమిటి? నీ చనిపోయిన పాస్టర్ గారో లేదా నీ చనిపోయిన బంధువో నీ చనిపోయిన నీ పితరులో నీ కోసం ఆ పరలోకంలో ప్రార్థన చేస్తూ ఏడవటం ఏంటి? అది లేదు బైబిల్లో. కానీ చెబుతున్నారు. సోదరుడా, సోదరి, అనేకమైనటువంటి దుర్బోధలు ఈ లోకములో విస్తరించి వచ్చాయి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం విషయం నేను చచ్చిపోయిన వాడిని అయ్యానయ్యా. కనుక ధర్మశాస్త్రం నా పైన అధికారం లేదు, ఫోర్స్లో లేదు. చూడండి, జీవోకి ఒక డేట్ ఇస్తారు, అది ఎక్స్పైర్ అయిపోతే ఆ తర్వాత అది పనిచేయదు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఒక డేట్ వరకే పనిచేస్తుందని ఇచ్చినప్పుడు ఆ తర్వాత అది ఇంప్లిమెంటేషన్లోనికి రాదండి. అలాగే ధర్మశాస్త్రం యొక్క డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. ప్రభువారి రావటమే, ప్రభు యొక్క సిలువతోనే
ధర్మశాస్త్రం నెరవేర్చబడిపోయింది. ఇక దాన్ని ఫాలో అవ్వాల్సింది లేదు. అంతకంటే ఎక్కువ నీతిని దేవుడు మనకిచ్చాడు, దానిని ఫాలో అవుతున్నాం. అంతకంటే ఎక్కువ హెచ్చరికలను పరిశుద్ధాత్ముడిచ్చాడు, దానిని ఫాలో అవుతున్నాం. జూయిష్ కల్చర్ కంటే, ధర్మశాస్త్రం యొక్క బోధల కంటే, అలనాటి విశ్వాసులు ప్రదర్శించిన భక్తి కంటే అతి ఉన్నతమైనటువంటి విశ్వాస ప్రమాణాన్ని క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. కనుక దానిని గురించి ఆలోచన చేయండి. చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎప్పుడు చచ్చిపోయాడట పౌలు గారు? యేసు క్రీస్తు ప్రభు సిలువలో తాను కూడా సిలువ వేయబడ్డాడు, క్రీస్తుతో కూడా చనిపోయాడట. నేను జీవించుచున్నది ఇక నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను ఎప్పుడో చచ్చిపోయానంటున్నాడు. చూడండి, ఒక విశ్వాసి క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు అన్నప్పుడు క్రీస్తు నందు విశ్వాసి యొక్క ప్రాచీన పాపపు స్వభావం సిలువ వేయబడింది, చంపబడింది, తొలగించబడింది. కనుక దానికి రావాల్సిన ప్రతి విధమైనటువంటి శిక్ష క్రీస్తు అనుభవించడం చేత అది ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. ముళ్ళు విరిచివేస్తే దానికి భయపడాల్సింది లేదు. కనుక ప్రభువు దాన్ని విరిచాడు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వలన, క్రీస్తు ప్రభు అదే శిలువ మీద దేవునితో సమాధానపడటం వలన మరణం యొక్క అధికారం, అపవాది యొక్క అధికారం, పాపము యొక్క అధికారం మానవుని మీద నుండి తొలగిపోయింది. సోదరుడా, సోదరి, ఈ సత్యాన్ని నీవు గుర్తెరగాలి. నేను జీవిస్తున్నాను అంటే ఇప్పుడు జీవిస్తోంది నేను కాదు, నా కొరకు మరణించిన క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఈ తాత్పర్యం నీలో రావాలి. దీన్నే రూపాంతరం అంటాం, ట్రాన్స్ఫర్మేషన్. ఈ బ్రతుకు నాది కాదు, ప్రభువుది. కాబట్టి ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కోసం పనిచేస్తాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా బంధువుల కొరకు, నా కులం కొరకు, నా ఉద్యోగం కొరకు నేను 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 అనేది సిలువలో విరిగిపోయింది. సిలువలో విరిచేశాడు ప్రభు. నేను కాదు, నేను కాదు, ప్రభు అనేటువంటి భావానికి విశ్వాసి రావాలి. అదే రూపాంతరం. కొంగళ పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లు ఒక పాపి పరిశుద్ధుడిగా రూపాంతరం చెందుతున్నాడు. క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు రూపాంతరం చెందుతున్నాడు. నయమాను యోర్దానులో 7 మార్లు మునిగి లేచినప్పుడు పరిశుద్ధమైనటువంటి పసిపిల్లవాని దేహం వచ్చేసింది. అద్భుతమైనటువంటి పరిస్థితి అతనిలో జనించింది. విశ్వాసి కూడా అంతే. క్రీస్తునందు పాపమును గురించి చనిపోయాడు, మరలా క్రీస్తునందు తిరిగి లేచాడు ప్రభువుతో కూడా. కనుక పాత రోత కుష్ఠ జీవితం, పాత నయమాను లేడిక కొత్త నయమాను. కుష్ఠ నయమాను కాదు, మంచి శరీరం కలిగిన నయమాను. కనుక అదే వ్యక్తి అదే, కానీ మార్పు ఉంది ఈ శరీరంలో. అలాగునని అదే మనిషి ప్రభువునందు విశ్వాసం ఉంచకముందు ఉన్న పాత రోత బ్రతుకు నాశనం అవుతుంది. నూతనమైనటువంటి జీవితం, నూతన సృష్టిగా మారినటువంటి జీవితం బయటకు వస్తుంది. అదే కనబడుతుంది లోకానికి. అందుకే పౌలు చెప్తున్నాడు, జీవిస్తోంది నేను కాదు, ఇక మీదట క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, అందుకనే ధర్మశాస్త్రానికి కూడా నేను చచ్చిపోయాను అంటున్నాడు. నేను ధర్మశాస్త్రం చొప్పున బ్రతకను, ధర్మశాస్త్రం చొప్పున నడవను, నేను ధర్మశాస్త్రం చొప్పున చేయను. ఎందుకంటే కృపచేత నేను రక్షించబడ్డాను, విమోచించబడ్డాను. ఇదే కదా అపోస్తలులకు కూడా ప్రభు ఇచ్చిన బోధ. అపోస్తలులు ఎవరు పౌలుకు కాంట్రడిక్ట్ అవ్వలేదండి. జూయిష్ క్రిస్టియన్స్లోంచి కొంతమంది పర్వర్టెడ్ లీడర్స్ లేచొచ్చి పౌలును గలతీ సంఘాన్ని ఆర్గ్యూ చేశారు, కానీ అపోస్తలులు ఎవరు కూడా వచ్చి పౌలు యొక్క సిద్ధాంతం తప్పని చెప్పలేదు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తూ ఉన్నాను. నేనిప్పుడు జీవితమందు జీవించుచున్న జీవితం
నేనిప్పుడు జీవితమందు జీవించుతున్న జీవితం చూడండి, ఈ టెర్మినాలజీ చూడండి, ఈ పదాల సమకూర్పు చూడండి ఒక్కసారి. నేను జీవిస్తున్నటువంటి జీవితం, నా జీవితంలో ఉన్న జీవితం నాది కాదు. అది నేను జీవిస్తున్నటువంటి జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకున్న క్రీస్తు కొరకు. అర్థమవుతుందా? నేను జీవిస్తోంది నా కొరకు కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చిన ఆ ప్రభు కొరకు నేను జీవిస్తాను. ఈ రాత్రి ఈ తీర్మానం మీకుందా? మనం అనుకుంటాం సాధారణంగా ప్రజలు, క్రైస్తవులు యేసు ప్రభువును వాడుకొని సుఖజీవనం చేయటం కొరకు అన్నీ సంపాదించుకోవాలనే భావంతో ఉంటున్నారు. అది కాదండి క్రైస్తవ్యం అంటే. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసుకుని ఒక ఇల్లు కట్టుకుందాం, యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసుకొని ఒక ఉద్యోగం సంపాదించుకుందాం, లేకపోతే సంతానం సంపాదించుకుందాం, ఆస్తి సంపాదించుకుందాం, ప్రార్థనలు చేసుకుందాం, ఇలా అనుకుంటున్నారు. కానీ అసలు నేను బ్రతుకుతుంది నా కోసం కాదు, ప్రభు కోసం జీవిస్తున్నానని ఎంతమంది అనుకుంటున్నారు మీలో? అలా అనుకోవాలి, అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. ఇరుకు మార్గమున ప్రవేశింప అనేకులు పోరాడతారు, కానీ అది కొందరి వల్లే సాధ్యం అవుతుంది. పరలోకములో ప్రవేశించడానికి అనేక మంది పోరాడతారు, కానీ కొందరి వల్లే సాధ్యం అవుతుంది. మనుషులందరూ రక్షించబడరు అనేది బైబిల్ ముందుగానే చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం నువ్వు రక్షించబడటానికి నీవు ప్రభు మార్గంలోనికి వస్తావా? రావాలి, వస్తేనే నీవు పరలోక భాగ్యం పొందుతావు, రాకపోతే నిత్య నరకాగ్ని పాలవుతావు. నేను దేవుని కృపను నిరర్ధకం చెయ్యను, నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఈ మాట చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలండి, కొంచెం కాదు. చాలామంది బైబిల్ గ్రంథాన్ని తీసుకొని క్షమాపణ యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము ద్వారా మాత్రమే వస్తుందని క్రైస్తవులు బోధిస్తున్నారు. కానీ అదే బైబిల్లో క్షమాపణ ప్రార్థిస్తే వచ్చింది అని ఒక ఆయన మాట్లాడటం నేను విన్నాను. దావీదు ప్రార్థన చేసినప్పుడు నాతాను ద్వారా ప్రభు చెప్పారు, నీ పాపం పరిహరించబడింది అని. మరి ప్రార్థన చేస్తే పాపం పరిహరించబడిందని దావీదు విషయంలో చెప్పబడినప్పుడు క్రీస్తు ఎందుకు చచ్చిపోవాలి? నా ప్రశ్న అర్థమైందా మీకు? క్రీస్తు చనిపోవటం ఏమిటండి? దావీదు గారు క్రీస్తుకు పూర్వం 1000 ఏండ్లప్పుడు ప్రార్థన చేస్తే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి నీ పాపం పరిహరించబడింది అని అంటే ఇంకా క్రీస్తు శిలువ ఎందుకండి? మాకు అక్కర్లేదు కదా. మేము కూడా ప్రార్థించేస్తే దేవుడా అని అంటే క్షమించేసే దేవుడు ఉన్నాడని బైబిల్ చెబుతోంది కదా. సొలొమోను గారు కూడా నీ వైపు తిరిగి ప్రజలు ప్రార్థించినప్పుడు వారిని క్షమించి, వారిని జ్ఞాపకం చేసుకుని వారి పాపాలు క్షమించు అని ప్రార్థన చేశాడు కదా. వై we need the cross of Christ for the forgiveness of the sins. పాప క్షమాపణ కొరకు సిలువెందుకు? అవునా కాదా? కనుక ఇట్లాంటి ప్రశ్నలు అనేకలు అడుగుతుంటే జవాబు చెబుతోంది పౌలు గారు మాత్రమే. ఆయన అంటున్న మాట చూడండి, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.